కేసీఆర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు దిగేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన గద్వాల నాయకురాలు సరిత తిరుపతయ్యకు సీఎం నచ్చజెప్పారు. ఇప్పటికే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరికతో ఆ సంఖ్య 7కు చేరింది. త్వరలో మరికొంతమంది కూడా చేరినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ షాక్ నుంచి తేరుకునే లోపే మరో భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా ఏకంగా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. ఉప్పల ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మల్కజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్, కుతుబ్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి మంత్రి శ్రీధర్ బాబును కలిసిన వారిలో ఉన్నారు. తమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నా ఏదో జరుగుతున్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. నిన్న బీఆర్ఎస్ నిర్వహించిన గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్ల సమావేశానికి 7 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఆ సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేల లిస్టులో వీరు ఉన్నారు. మంత్రి శ్రీధర్ బాబును కలవడం, మీటింగ్ కు డుమ్మా కొట్టడంతో వీరు పార్టీ మారతారా అనే ప్రచారం జోరుగా వినిపిస్తుంది. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా వీరు మంత్రిని కలవడం హాట్ టాపిక్ అయింది. అయితే తమ నియోజకవర్గాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ మంత్రితో చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. తమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కావడంతో నియోజకవర్గాలకు నిధులు కేటాయించాలని కోరినట్లు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.